ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది నాయన వచ్చేంతసేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చోంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇదే? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా అంతే కదా. ఒక నిమిషం, ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువుగారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. హలో, నేను లాయర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే హైకోర్టులో కేసు ఫైల్ చేయండి. డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. హలో హలో హలో, ఏమిటి డిస్కనెక్ట్ అయింది? అమ్మో, ఉన్న కంచం తింటే ఏదోలే ఆకలేసి ఎమోషన్ లో తినేసామనుకున్నా. టెలిఫోన్ తిన్నావుట్రా, ఇదేమన్నా కేక్ అనుకున్నావురా? క్రాక్ బాగుంది డాడీ, మేడ్ ఇన్ ఇండియా. బాగుందా? ఓరి పిల్ల పిశాచి, ఇది మాట్లాడుకునేదిరా, తినేది కాదు. పోనీ ఇది తింటా. స్కేల్ తింటావుట్రా రాస్కిల్. ఒరే, మీ నాన్న ఒరిజినల్ పిశాచి అయినా రక్తంతో సరిపెట్టుకున్నాడు. నువ్వేమిట్రా ఆర్టికల్ కనిపిస్తే చాలు అప్పుడలా నవ్వులేస్తున్నావు. నాన్న, ఈ ఇంట్లో వస్తువులన్నీ 2 రోజులు తినేస్తావా? 2 days టూ మచ్ డాడీ, ఓన్లీ 1 day చాలు. అమ్మో, వీడిని భరించడం నా వల్ల కాదు. మీరేం వర్రీ కాకండి గురుగారు. పాపం పిల్లలకి ఏం తోచకపోతే ఆకలి ఆకలి అని ఏడుస్తుంటారు. అందుకే ఆడి గేమ్ తీసుకొచ్చారా చూడండి. బుజ్జిలు బుజ్జిలు, నీ కోసం బొమ్మలు తీసుకొచ్చా. ఆకోమ్మా ఆకో, ఆకోమ్మా ఆకో. బాగుంది బాగుంది బాబు. అంటే బొమ్మల్లో కూడా కమ్మటివి, కారానివి, తీయనివి అని తేడా ఉంటాయా నీకు? వీడిని తీసుకెళ్లి గట్టిగా 4 తంతేమన్నా దారికొస్తారా? 1 2 3. ఈగలు వాళ్తుంటాయి. మేము తంతుంటే నీకు ఈగలు వాళ్ళెట్టుందిరా? ఈ బొమ్మలను లాగే లాగాయి. ఇంట్లో కనపడ్డ వస్తువుల్ని ఏనుగులా మేసేరు వేళ ఎదవా. ఏమి తడుతున్నావు? దాన్ని కూడా తింటావా ఏమిట్రా? వీడికి ఈ విద్య కూడా వచ్చా? ఆల్రౌండ్ అనుకుంటా. బాబు, డాడీ, నువ్వు శివరంజన్ రాగం ఆలపించినప్పుడే అనుకున్నాను రా నీకేదో కష్టం వచ్చింది. డాడీ, రే పసిపిల్లాడి చేత కన్నీళ్ళు పెట్టిస్తారా? తాగుతా రక్త కోలా. గురు రెడ్ కాదురా, బ్లడ్. జాగ్రత్త, వాడు ఫ్లూట్ ఊదితే నేను ఎప్పీరవుతాను, ఎప్పీరైతే బ్లడ్ తాగుతాను. మమ్మల్ని క్షమించండి దయ్యం గారు. ఇంకెప్పుడు మీ బుద్ధులు గాని ఏవి అను. వీరి మీద ఒట్టు. ఇంకెప్పుడు వాడు నిన్నేమనర్రా. వస్తా. వీడికి తిడితే తెలియదు, కొడితే అనదు, పైన వాడొకడు. ఏం చేద్దాం రా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఆలోచిద్దాం. అమ్మా, ఇప్పుడు
ఇబ్రహీం ఆ. గన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పొడవడానికి కాదు, పేల్చడానికి అన్ని 100 సార్లు చెప్పాను. 100 times I told you. ఇంకా రే సంతోషించు, పొడుచుకుంది. అదే పేలున్నట్టయితే తు మరజాత హై. ఏడ్చేవరే, అది పేరద్దు. అప్పనతోరా అది గదిగా ఆళ్లే అనుకుంటా. ఇటు పైట సైటా రైటా. అబ్బా ఏమిటయ్యా అంత పెద్దగా అరిచావు? ఏదో రైలు యాక్సిడెంట్ అయినట్టుగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? వీడి పేరు సూర్యుడండి, కూలోడు. నా పేరు అప్పనదొర. ఇంతగా మీరెవరో? ఇంజనీర్ గారి కోసం వచ్చాం. ఓ ఇంజనీర్ గారి కోసం వచ్చారా? ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిखता है, हम उसके बॉडीगार्ड है, उनो सुपरवाइजर है. దండాలు ఇంజనీర్ అమ్మా, అప్పనదొరనండి. తమరిని మకాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగా నా సామాన్ నేను తీసుకొస్తానులే అమ్మా. సరేగానమ్మా, ఈ తుపాకీ బాబు ఎవరు? మీకు పెట్టలు కొట్టి వండి పెట్టేవాడా? क्या बात बोलते रे तू? నేను పెట్టుకోవడం కనబడుతున్నా నీకు? ఒకప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారి గన్మెన్ ని. ప్రస్తుతం నాకు బాడీ గార్డ్ అన్నమాట. ఆ మంత్రి గారి దగ్గర పని ఎందుకు మానేశారో? ఒకసారి టెర్రరిస్టుల బారి నుంచి హోమ్ మినిస్టర్ కాపాడబోయాడు. వీడి గన్ను బేలలేదు, వాళ్ళ గన్ను బేలింది. అక్కడ దంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. నేను ఊరుకో, తు చు చూపు రా. ఆయన టైం బాగాలేదు, గన్ బాగాలేదు. ఓ రాజన్న, ఓ సూరన్న, బయట కుట్టునైటా. ఇబ్రహీం భాయ్, రాజన్న తీసుకొచ్చా. కేవటా ఏ నాగనా ఎలా ఉన్నావు? బాగున్నానన్న. రాజన్న, ఇబ్రహీం భాయ్ మా మేడం కి బాడీ గార్డ్. ఆహా ఓ ఎవరికొక రాజన్న, వీడి హలో చెప్పే పద్ధతి ఇదే. पकड़ो. ఆ ओ आपका नाम है राजू? हो बहुत खुशी बात. వదలండి సార్. ये क्या है? बहुत कमजोर बॉडी है. నేనుండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా? అమ్మో! అదేనా ఇంజనీర్ అమ్మ దగ్గరికి వెళ్దాం పద.